నయనతార మూడు ముళ్ళ పడ్డ ఇంకా మ్యాజిక్ చేస్తూనే ఉంది ఈ వెటరన్ భామ. ఇప్పటికే చిరుతో జోడీ కట్టి నాగు కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఇదిగో ఇలా బాలయ్య సినిమాకి ఆన్ బోర్డ్ అవ్వడం ఇక్కడ విశేషం. దీంతో ఒకేసారి టాప్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిందంటే ఈ ముద్దుగమ్మ లక్ మామూలుగా లేదంటూ కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. వయసు పెరిగినా ఎక్కడా తగ్గమంటున్నారు మన వెటరన్ హీరోలు. ఒకవైపు సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ మరోవైపు చేయాల్సిన సినిమాల కాస్టింగ్ ని స్పీడప్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే గురూజీ సినిమా కోసం వెంకీ మామ శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేయగా, చిరు, మాలవిక, రాశి ఖన్నాలని ఫైనల్ చేసి కార్తీ కోసం కాచుకూర్చున్నారట. మరోవైపు నాగ్ తన 100వ సినిమా కోసం నయనతారాని ఫిక్స్ చేసే పనిలో పడగా, బాలయ్య కూడా గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమా కోసం నయనతార వైపే చూపులు తిప్పడం విశేషం. బాలయ్య, నయనతార కాంబోలో ఇదివరకే సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం సినిమాలు రాగా చేయాల్సిన నర్తనశాల మధ్యలో ఆగిపోయింది. మొత్తానికి ఇన్నాళ్లకు ఈ ఇద్దరు హిస్టారికల్ మూవీతో రాబోతున్నారన్నమాట. ఇక సినిమాలో బాలయ్య మహారాజుగా, నయనతార మహారాణిగా కనిపించనున్నారని టాక్. ఇక బాలయ్యతో వీరసింహారెడ్డి అనే సాలిడ్ మాస్ మసాలా మూవీని తీసిన గోపీచంద్ మలినేని ఈసారి NBK 111 ని పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇక నయన్ విషయానికొస్తే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తున్న అమ్మడు మరోవైపు నాగ్ సినిమాలో కనిపించనుందని వినిపిస్తుండగానే ఇప్పుడు బాలయ్య 111 సినిమాకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. చూస్తుంటే మళ్లీ నయనతార టాలీవుడ్ లో మరోసారి రచ్చ చేసేలాగే కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.